వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. చంద్రబాబు క్యాబినెట్‌లో బెర్తులు ఎవరెవరు అనేది ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిసారి గనక ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే త్వరలోనే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకరణ చేయబోతున్నారు. అయితే ఈ క్రమంలో చంద్రబాబు కొత్త కేబినెట్లో టీడీపీతో పాటు జనసేన, బీజేపీలు చేరడం ఖాయం. అలాగే టీడీపీ నుంచి ఎవరెవరికి బెర్తీలు దక్కుతున్నాయనేది చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఈసారి చంద్రబాబు సీనియర్లతో పాటుగా మహిళలు, యువతకు కూడా ప్రాధాన్యం అయితే ఇవ్వాలని భావిస్తున్నారట. అయితే ఈ క్రమంలో కొన్ని పేర్లు అయితే తెరపైకి వస్తున్నాయి. జిల్లాల వారీగా మంత్రివర్గంలో అవకాశం దక్కే నేతలు ఎవరనే చర్చ అయితే జరుగుతుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే కనుక అచ్చెన్నాయుడు, అలాగే బెందాలం అశోక్, కొండ్రు మురళి పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక విజయనగరం జిల్లాలో కిమిడి కళా వెంకట్రావు, అదేవిధంగా బేబీ నాయనం, గుమ్మడి సంధ్యారాయణల పేర్లు అయితే తెరపైకి వచ్చాయి. అయితే విశాఖపట్నం జిల్లాలో బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, మరి అదేవిధంగా వెలగపూడి రామకృష్ణబాబు, ఇకపోతే అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత వీళ్ళ పేర్లైతే రేసులో ఉన్నారు. అయితే ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్ప, అలాగే జ్యోతుల నెహ్రూ, ఇక బుచ్చయ్య చౌదరి పేర్లైతే వినిపిస్తున్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వచ్చినట్లయితే పితాని సత్యనారాయణ, అలాగే నిమ్మల రామనాయుడు, రఘురామకృష్ణరాజు పేర్లు బలంగా అయితే వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి, గద్దె రామ్మోహన్, అయితే కొల్లు రవీంద్ర, బొండ ఉమ మరియు శ్రీరామ్ తాతయ్య పేర్లు అయితే రేసులో ఉన్నారు. ఇక గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, అలాగే నక్క ఆనందబాబు, తెనాలి శ్రావణ్ కుమార్ వాళ్ళ పేర్లు కూడా పరిశీలనలు అయితే ఉండొచ్చు. అయితే మంగళగిరి నుంచి గెలిచిన నారా లోకేష్ మంత్రివర్గంలో చేరడంపై క్లారిటీ అయితే లేదు. గతంలో అయితే తాను పదవిని తీసుకుని చెప్పారు. ఇక ప్రకాశం జిల్లా నుంచి చూస్తే కనుక గట్టిపాటి రవికుమార్, అలాగే డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఏలూరు సాంబశివరావు, అలాగే పేర్లైతే వీళ్ళ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇకపోతే నెల్లూరు జిల్లా నుంచి పొంగూరు నారాయణ మరియు ఆనం రామనారాయణ రెడ్డి, సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇక వీళ్ళ పేర్లు అయితే రేసులో ఉన్నారు. ఇక చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డితో పాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరిని పరిశీలనలోకి అయితే తీసుకునే అవకాశం ఉందని కూడా చర్చ అయితే జరుగుతుంది. ఇక అనంతపురం జిల్లా నుంచి పయ్యవుల కేశవ్, అదేవిధంగా కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, ఇలాగ కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రసాద్ రెడ్డి, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి వాళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇక కడప జిల్లా నుంచి పుట్ట సుధాకర్ యాదవ్, అలాగే మాధవిరెడ్డి, భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి పేర్లు అయితే చర్చల్లో ఉన్నాయి. ఇక అదేవిధంగా మైనార్టీల నుంచి ఎన్ఎండి ఫరూక్, అలాగే నజీర్, షాజహాన్ బాషాలు గెలవగా వీరిలో ఒకరికి కేబినెట్ బర్త్ ఖాయమంటున్నారు. వీరు మాత్రమే కాదు, కొత్తగా గెలిచిన కొందరికి కూడా కేబినెట్ బర్త్ అయితే అవకాశం ఉందంటున్నారు. వీరే కాకుండా సామాజిక సమీకరణలు, ప్రాంతాలు, వర్గాలు, యువత, మహిళలు ఇలా అన్ని అంశాలను కూడా పరిగణలోకి అయితే తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నారని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం కాబట్టి జనసేన పార్టీ, బీజేపీ నుంచి కూడా మంత్రివర్గంలో కొందరిని తీసుకోబోతున్నారు. ఇక ఎటకేలకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయబోతుంది. అయితే ఈ నెల 12న ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకరణ అయితే చేయబోతున్నారు. ఈ నెల 11న డీఎల్పీ సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు క్యాబినెట్ కూర్పు, ఆంధ్రప్రదేశ్ నూతన ఐటీ శాఖ మంత్రి ఎవరైనా ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ఈ క్రమంలో పలువురి పేర్లు అయితే గట్టిగా వినిపించాయి. మంత్రివర్గ కూర్పుకు కొంత సమయం పడుతుందంటున్నారు. మొత్తానికి ఏదేమైనా తాజాగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. దీంతో కొత్త ఐటీ శాఖ మంత్రి ఎవరో క్లారిటీ అయితే ఇచ్చేసినట్లయినా అంటూ చర్చలు అయితే జరుగుతుంది. మొత్తానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నారా లోకేష్ క్యాబినెట్లో చేరే అవకాశం కూడా అంశంపై క్లారిటీ అయితే లేదు. మొత్తానికి గతంలో లోకేష్ తాను మంత్రివర్గంలోకి అయితే వెళ్ళానని, తనకు వేరే పనులైతే ఉన్నాయని కూడా చెప్పారు. మొత్తానికి వెళ్ళనని చెప్పడంతో ఈ యొక్క విషయం అయితే దానికి క్లారిటీ అయితే వచ్చిందని కాస్త కోస్త తెలియజేస్తున్నారు.
సో, మొత్తానికి లైవ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. ప్రతి ఒక్క అప్డేట్స్‌ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాను మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటానని చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఓట్ల లెక్కింపు తర్వాత క్యాబినెట్‌లో చేరడంపై మీడియా ప్రతినిధులు క్లారిటీ అయితే అడిగారు. ఇక తనకు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరస వహిస్తానని అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి తాజాగా చంద్రబాబు కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. లోకేష్‌ను క్యాబినెట్‌లోకి అయితే తీసుకోవడంపై తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టత అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏదేమైనా సరే లోకేష్‌ను రాష్ట్ర మంత్రివర్గంలో అయితే చేరనున్నారని, ఆయనకు ప్రాధాన్యమున్న ఇతర మంత్రిత్వ శాఖల బాధ్యతలైతే అప్పగించే అవకాశం అయితే ఉందని, ఈ మేరకు చంద్రబాబు నిర్ణయం అయితే తీసుకున్నట్లు పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. అందుకే మొత్తానికి ఎట్టకేలకైతే మంత్రివర్గంలోకైతే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తుంది.